నిన్న చిలకలూరిపేటలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలో నిర్వహించిన ప్రజాగళం ప్రజలకు ఎలాంటి భరోసా కల్పించకుండా ముగిసింది. వారు మాట్లాడే మాటల్లో ఎలాంటి స్పష్టత లేదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి మండిపడ్డారు. 2014 ఎన్నికలలో రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు ఇతర అంశాలకు సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు. కేవలం రాష్ట్రంలోని ప్రజలను మోసం చేసేందుకే మళ్లీ అధికారం తెచ్చుకునేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు సంక్షేమాన్ని అందించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని వెల్లడించారు. నిన్నటి రోజున చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగళం పేరిట జరిగిన 3 పార్టీల యొక్క మీటింగు పూర్తిగా కూడా వైఫల్యం చెందింది. కనీసం వచ్చే ఎన్నికల్లో ఎందుకు 3 పార్టీలు కలిసాయి, ఏమి చేయబోతున్నారని చెప్పే దాంట్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందారు. ఒకరికి వారు పొందం లేకుండా కూడా మాట్లాడిన తీరును కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా లేకపోతే టీవీల ద్వారా కూడా అందరూ కూడా చూశారు. కూడా ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వు ప్రధానమంత్రివి. 2014లో కూడా మేము ప్రధానమంత్రి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫున 3 పార్టీలు కలిసి కూడా తిరుపతి మహాసభలో మీరు చెప్పింది ఏమి? ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ఈ రాష్ట్రానికి పోలవరం కంప్లీట్ చేసేదాంతో పాటు కూడా అన్నీ కూడా చేస్తామని చెప్పి ఎన్నికల సమయంలో మళ్ళా కూడా 4 సంవత్సరాల తర్వాత 2019 ఎన్నికల్లో కూడా 3 పార్టీలు 3గా విడిపోయి ఒకరిపైన ఒకరు ఆరోపణలు కూడా చేసుకున్నారు. ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారికి? అది నోరా తాటి పట్టణం ఎవరికి అర్థం కాలేదు. ఏం మాట్లాడారు పొద్దు? అతను ఒక టెర్రరిస్ట్ అని మాట్లాడలేదా? అతని వలన కూడా ఎక్కడ కానీ అనర్థాలు జరిగినాయని చెప్పి మాట్లాడలేదా? తుదకు ఎన్నికల సమయంలో 2019 ఎన్నికల కంటే 6 నెలల ముందు కూడా ఢిల్లీలో పోయి ధర్నా చేస్తూ ఏం మాట్లాడాడు? దానికి ఏం చెప్పాడు జవాబు కూడా మోడీ గారు కూడా. కానీ నిన్న రోజు ఏది కానీ మాట్లాడలేకపోయారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందలేదంటే ఈ రాష్ట్రంలో సంక్షేమం పంట అనేది కూడా ఒకటి పండించాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. దాని గురించి కూడా మాట్లాడలేకపోయారు. అవి కొనసాగిస్తారా లేదా ఈ సంక్షేమ కార్యక్రమాలు? తర్వాత మీరు ఎందుకు అప్పుడు వైఫల్యం చెందారు? అప్పుడు ఎందుకు విడిపోయారు? తర్వాత ఇప్పుడు ఎందుకు కలుసుకుంటున్నారు? ఎవరి కోసం? కేవలం మా కుర్జీ కోసమా? అది కూడా చెప్పే దాంట్లో కూడా వైఫల్యం చెందారు. ఈ పొద్దు మోడీ గారికి నేను చెప్తా ఉన్నాను, మీరేదో ఒకే ఇంటిలోనే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకిను అలాగే కాంగ్రెస్ పార్టీకి ఒకరే ప్రాతినిధ్యం, ఒక కుటుంబం వారే ప్రాతినిధ్యం వహిస్తారు అంటున్నారు, అధ్యక్షులుగా ఉన్నారంటారు. మోడీ నీ కనపడలేదా? ఆ కుటుంబం కాదా మీ పార్టీని రిప్రజెంట్ చేసేవాడు? కానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కానీ మీ పార్టీ ఇక రాష్ట్ర అధ్యక్షురాలు కూడా ఇద్దరు ఒక కుటుంబం సభ్యురాలు కదా, ఒక కుటుంబ సభ్యులు కదా? అది కనపడలేదా మోదీ గారు మీకు? ఏది కనపడుతుంది? ఇప్పటికైనా కానీ ఒక దాంట్లో, అంతేకాదు కనీసం జనాన్ని కూడా సమీకరించే దాంట్లో కూడా పూర్తిగా వైఫల్యం చెందారు. పూర్తిగా కూడా ఒక మెసేజ్ అయితే పోయింది జనంలోకి కూడా. అతను మీటింగ్ కూడా సమీకరించాలి అంటే కడాకు వాళ్ళ ముగ్గురు ఏమి చెప్తారో అని చెప్పి చెప్పడానికి వినడానికి కూడా ఆసక్తి కూడా చూపించలేదు అక్కడ ఆ ప్రాంతం యొక్క పల్నాడు ప్రజలు. ఇదే రాష్ట్ర ప్రజలు కూడా తీరు కూడా ఇదే. తప్పకుండా కూడా మరొక మారు కూడా 3 పార్టీలకు కూడా ఈరోజు కూడా గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా కూడా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నాను. మేము చాలా స్పష్టంగా కూడా చెప్పాం. ఎన్నికల మేనిఫెస్టో కూడా ఇంకా 2-3 రోజుల్లో కూడా మన నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా విడుదల కూడా చేయబోతున్నారు. ఈరోజు అందిస్తున్న సంక్షేమానికి కాకుండా ఇంకా రెట్టింపు సంక్షేమంతో పాటు ఒక ప్రణాళికబద్ధంగా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేస్తామని కూడా చెప్పడానికి కూడా మేము సిద్ధంగా కూడా ఉన్నాం, చేస్తాం.